హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసరికి అబౌట్ నా యాపిల్ వాచ్ అల్ట్రా. Wanted for hazardous journey. Long months of complete darkness. Bitter cold. Constant danger. Safe return. Doubtful. Honor and recognition in case of success. దానికి కొత్త స్ట్రాప్స్ తీసుకున్నా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకోటి, చాలా డేస్ తర్వాతకి మళ్ళీ మ్యాక్సేఫ్ ఛార్జర్ తీసుకున్నా. ఇది నేను 2020లో తీసుకున్నాను, విత్ లైక్ నాకు 11 Pro Max ఆర్ 13 Pro Max ఉన్నప్పుడు అనుకుంటా. అది పోయింది అప్పుడే, ఒక 6 monthsలో పోయింది. సో మళ్ళీ చాలా రోజుల తర్వాతకి కొత్తది తీసుకున్నాను. అప్పటికి ఇప్పటికి ప్రైస్ అయితే ఏం మారలేదు. ఇది ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసి టెస్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఎంఆర్పి వచ్చేసరికి 4,500 రూపీస్ పడుతుంది. అండ్ ఎంఆర్పీకే సేల్ వస్తుంది. అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఎందులో అయినా సరే మనకి 4,500కే దొరుకుతుంది. సో ఇంకా ఎందుకులేనే ఐ స్టేషన్కి వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఈ వాచ్కి సెకండ్ జనరేషన్ వాచ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ కలర్ అవైలబిలిటీ ఉంది సెకండ్ జనరేషన్లో, అండ్ కొత్తగా బ్లాక్ ఒకటే అవైలబిలిటీ ఉంది. ఇంకా మిగతా ఏమీ డిఫరెన్స్ లేదు. అండ్ నాకేంటంటే ఈ న్యాచురల్ టైటానియం కలరే బాగా నచ్చింది బ్లాక్ కన్నా. ఎందుకో ఫస్ట్ టైం నాకు బ్లాక్ నచ్చలేదు. అండ్ అంత వర్త్ అనిపించలేదు, లైక్ 1 నుంచి 2కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ డేనే కావాలని చెప్పి ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అన్నెసరీగా కొత్తగా మళ్ళీ జస్ట్ కలర్ కోసం మార్చుకోవాలని నాకైతే అనిపించలేదు. అండ్ ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్. అందుకని నేను ఇదైతే మార్చట్లేదు. బట్ నాకు కొత్తగా అల్ట్రా 2లో నచ్చింది ఏంటంటే స్ట్రాప్. ఇంతకుముందు నా దగ్గర చాలా స్ట్రాప్స్ ఉన్నాయి, పాడైపోయినాయి చాలా వరకు. మిగిలిన స్ట్రాప్స్ ఏంటంటే, ఇది ఒకటి 9,500, అండ్ ఇది ఇంకోటి 9,500, అండ్ ఇది బాక్స్తో పాటే వచ్చింది. మనం ఆరెంజ్ కావాలనే కదా ఫస్ట్ డే తీసుకున్నాం. సో ఇది బాక్స్తోనే వచ్చింది. లేదు సపరేట్గా తీసుకోవాలంటే ఇది కూడా 9,500 కాస్టే. సో ఇవన్నీ యాపిల్ స్టోర్లో ఉంటాయి, లేదంటే మనకి అఫీషియల్ సైట్లో కూడా ఉంటాయి. యాపిల్ స్టోర్లో అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయో లేదో చెప్పలేను, ఏదో ఒక యాపిల్ స్టోర్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి మనకి. ఒకవేళ లేకపోతే అఫీషియల్ సైట్ నుంచి పెట్టుకోవాలి. ప్రైస్ అయితే సేమ్ ఉంటాయి, ఆఫర్స్ ఏమి ఉండవు వీటి మీద. అండ్ అమెజాన్లో డూప్లికేట్స్ దొరుకుతాయి, కానీ అంత మనకి లుక్ కానీ స్టేబిలిటీ కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే ఇవి కూడా టైటానియంతో వస్తాయి అన్నమాట మనకి, దిస్ వన్. సో ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. బయట మనకి అమెజాన్లో థర్డ్ పార్టీవి ఇవన్నీ స్టీల్ ఇస్తాడు, అది మనకి అంత స్ట్రాంగ్ ఉండదు. అండ్ ఫిట్టింగ్ అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫిట్ చేసేటప్పుడు. ఇదైతే ఈజీగా వెళ్ళింది, ఎందుకంటే దేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. అండ్ ఇది కూడా టైటానియం. ఇప్పుడు సెకండ్ జనరేషన్లో బ్లాక్ దానికి ఇక్కడ బ్లాక్ ఇచ్చేసాడు. ఇది న్యాచురల్ టైటానియం కలర్ కదా, బ్లాక్ దానికి బ్లాక్ ఇచ్చేసాడు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో యూ మై న్యూ స్ట్రాప్. ఇది టైటానియం, న్యాచురల్ టైటానియం. ఇది మనకు వచ్చేసరికి 24,900 రూపీస్ పడుతుంది. ఇందులో బ్లాక్ అండ్ ఈ కలర్ ఉంటుంది, బ్లాక్ టైటానియం. అండ్ ఇది బ్లాక్ టైటానియం బ్లాక్కి బాగుంటుంది, అండ్ ఇది దీనికి బాగుంటుంది. ఇన్ కేస్ లేదు, నేను అసలు అల్ట్రా వాచే లేదు అనుకుంటే, కొత్తగా అల్ట్రా వాచ్ నువ్వు ఈ కలర్ తీసుకున్నా లేదంటే బ్లాక్ తీసుకున్నా దానికి నీకు ఇదొక స్ట్రాప్ వస్తుంది, లేదంటే నీకు ఈ స్ట్రాప్. అలా స్ట్రాప్స్ని బట్టి ప్రైజింగ్ అనేది మారిద్ది. మోస్ట్లీ ఈ స్ట్రాప్ తీసుకోవడానికే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే కొత్తది కదా. ఇవి మనకి ఆల్రెడీ ఉన్నాయి. ఇది నేను లాంచ్ అయిన డే బుక్ చేసుకుంటే లిటరల్లీ 3 weeks తర్వాతకి వచ్చింది. ఇది అంత కష్టంగా ఉంది రాటాకి. అండ్ నాకు ఇప్పుడే పెట్టుకొని చూసుకున్నా, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ లైక్ దిస్. ఈ 2 నాట్స్ని ఇలా క్లిక్ చేస్తే ఇది బయటకు వచ్చేసింది. పెట్టడానికి మాత్రం జనరల్గా ఇలా లాక్ చేస్తే లాక్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఒకవేళ ఇది మనకి
నా చెయ్యి పెద్దది కాబట్టి ఇక్కడికి సరిపోయింది. కొంతమంది చిన్న చెయ్యి ఉంటుంది కదా, సో ఇది మూవ్ చేసుకోవాలంటే ఇది ఇలా అనేసి వీ కెన్ మూవ్. ఇలా లేదు ఇంకా నాకన్నా పెద్ద చెయ్యి ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఇలా చేసి ఫిట్ చేసుకోవాలి ఇలా. సో ఎవ్రీ టైం మనకు అసలు దాన్ని ఒకసారి ఫిక్స్ చేస్తే సరిపోయిద్ది. ఇది మనం ఎప్పుడూ తీస్తూ పెడుతూ ఉంటాం ఇలా. అసలు నాకు ఇది ప్రెస్ చేసినప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది అని కూడా అర్థం కావట్లేదు, అంత చాలా స్మూత్ వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా అంతే ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ వెయిట్ అయితే చాలా ఉంది ముందు చెప్తున్నా, ఎందుకంటే ఇది మొత్తం లైక్ టైటానియం అయినా కూడా ఈ ఏరియా వచ్చేసరికి మనకి స్టీల్ వచ్చింది. ఈ కొన్ని జాయింట్స్ మాత్రమే మనకి న్యాచురల్ టైటానియం వస్తుంది. సో చాలా వెయిట్ అనిపించింది. నా దగ్గర లైక్ వాచ్ 7 సిరీస్ 6 సిరీస్ నేను యూజ్ చేసినప్పుడు నా దగ్గర ఇలాంటిది స్టీల్లో ఉండేది. ఐ మీన్ ఇదే చైన్తో ఇచ్చాడు అప్పుడు. కాకపోతే ఇదంతా కూడా అప్పుడు స్టీల్ వచ్చేది. అది మ్యాగ్నెట్తో వర్క్ అయింది, ఇది మ్యాగ్నెట్ కాదు, ఫిట్టింగ్ లాక్ కదా, అది మ్యాగ్నెట్. అది బాగుండేది, ఇంకా లైక్ ఒక చైన్ మోడల్ వాచ్ పెట్టుకున్నట్టు ఉండేది. సో ఇది పెట్టుకొని చూపిస్తాను. దానికన్నా ముందు ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇందులో మనకి ఏం ఉండవు, కొన్ని పేపర్ వర్క్స్, స్టిక్కర్స్ కూడా ఏమి ఉండవు. మ్యాగ్సేఫ్ ఛార్జర్ అండ్ ఇది వాచ్కి ఇన్బిల్ట్తో వాచ్లోనే ఇస్తాడు బాక్స్లో. ఫోన్కి మాత్రం మనకు కావాలంటే సపరేట్గా తీసుకోవాలి. ఇదంతా ఇంకేం లేదు, డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. సో ఇది ఇక్కడ స్క్రాచెస్ పడుతూనే ఉంటాయి, ఏమైనా స్టిక్కర్ వేయించుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసరికి మనకి మ్యాగ్నెట్, ఇటు సి టైప్ వస్తుంది మనకి. ఆబ్వియస్గా యాపిల్ అన్నిటికీ ఛార్జర్ కనెక్టింగ్ సిఏ కదా. సో జనరల్గా మీకు ఇది కనెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి జస్ట్ ఇదిగో ఇలా పెడితే మనకి మ్యాగ్సేఫ్ ఉండేది కాబట్టి అంటుకుపోయేది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఇదిగో జస్ట్ నేను వైర్ పట్టుకున్నా అయినా కూడా చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో. అండ్ లేదు అంటే మనకి కేసెస్ మీద కూడా లైక్ మ్యాగ్సేఫ్తో వచ్చింది కాబట్టి అక్కడ కూడా సేమ్ అదే స్ట్రాంగ్నెస్ ఉండేది. ఛార్జింగ్ వైర్తో లైక్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు కన్నా ఇలా మ్యాగ్సేఫ్తో కొంచెం స్లోగా ఎక్కిద్ది. కొన్నిసార్లు మొబైల్ హీట్ కూడా అవుతుంది, కాకపోతే మొబైల్కి అయితే ఏ డ్యామేజ్ ఉండదు. బట్ ఏంటంటే ప్రాసెసింగ్ టైం పట్టింది కదా ఛార్జింగ్ ఎక్కడానికి, అందుకని మనకి హీట్ అనేది అనిపిస్తుంది. మీకు మరీ ఎమర్జెన్సీ అయితే మాత్రం వైర్తోనే కనెక్ట్ చేసుకోండి మంచిగా. లేదు అంటే మీకు కొంచెం స్టైల్ కావాలి అనుకుంటే వైర్లెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది జనరల్గా పెట్టుకొని చూద్దాం ఒకసారి సరదాగా. చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో. ఇదే మనం థర్డ్ పార్టీ యాప్స్లో లేదంటే వేరే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో కొంటే ఎంత స్మూత్గా వెళ్ళదు. నాకు మరి ఇక్కడ నాట్ నచ్చలేదు, కొంచెం టైట్ ఉంది, యూస్ చేసుకోవాలి. ఇందాక కరెక్ట్గా పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఇలా అయిపోయింది. సో ఇలా వస్తుంది అనమాట మనకి లుక్. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నేను వాచ్ కొన్నప్పుడు కూడా ఇంత ఎక్సైట్ అవ్వలేదు. నాకు ఈ చైన్ చాలా బాగా నచ్చింది, అంత ఎక్సైట్ అయిపోయాను. జనరల్గా ఇది యాక్చువల్గా నేను మ్యాగ్సేఫ్ నిన్నే కొన్నాను, కాకపోతే దానికి ఒక్కదానికి వీడియో చేయాలనిపించలేదు. సో ఈరోజు ఇది కూడా ఉంది కాబట్టి మంచిగా వ్లాగ్ చేయొచ్చు అనిపించింది. అనుకోకుండా ఈరోజు వచ్చింది. నేను ఇంకో 2-3 డేస్ పట్టిద్దేమో అనుకున్నా. మార్నింగ్ కాల్ చేసి వచ్చింది అన్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా ఇవి వేరే ఉన్నాయి కానీ అవి అన్నీ చినిగిపోయినాయి, మళ్ళీ కొనుక్కోవాలి. లైక్ 2 ఇయర్స్ నుంచి రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నా. చూడండి ఇది కొన్నప్పటి నుంచి వాష్ కూడా చేయలేదు, అంత డర్టీ అయిపోయింది ఈ రెండు. ఇది కొంచెం మెయింటైన్ చేస్తాను. ఈ రెండు అయితే అసలు బైక్ మీద ఎక్కువ ఇవే యూస్ చేస్తూ ఉంటాను ట్రిప్స్కి. ఇలా దాకప్పుడు కూడా ఇదే ఉంచుకున్నాను నేను. సో అందుకే అంత డర్టీగా ఉన్నాయి. ఇది మాత్రం నేను కొంచెం ఫంక్షనల్ వేర్గా యూస్ చేస్తున్నాను. ఇన్బిల్ట్ వచ్చింది కదా బాక్స్తో అని చెప్పేసి ఆ ప్రేమ్ కొంచెం ఉంటుంది కదా. సో మేబీ దీన్ని కూడా అలానే యూస్ చేస్తానేమో, చూడాలి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. థ్యాంక్ యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.